ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 3 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి స్మృతిలో సదా హర్షితముగా ఉండండి. పాత దేహ భావమును వదులుతూ వెళ్ళండి. ఎందుకంటే మీరు యోగ బలం ద్వారా వాయుమండలాన్ని శుద్ధంగా తయారు చేసే సేవను చెయ్యాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న, స్కాలర్షిప్ తీసుకునేందుకు లేక స్వయం మీకు మీరే రాజ్య తిలకం దిద్దుకునేందుకు ఎలాంటి పురుషార్థం చెయ్యాలి? సమాధానము, స్మృతి యాత్ర చేసే పురుషార్థం చేసినప్పుడు రాజ్య తిలకం లభిస్తుంది. పరస్పరము సోదరులమని భావించే అభ్యాసం చేయండి. అప్పుడు నామరూపాల భావన తొలగిపోతుంది. వ్యర్థమైన మాటలు ఎప్పుడు వినకండి. తండ్రి ఏం వినిపిస్తారో అదే వినండి. ఇతర విషయాలకు మీ చెవులు మూసుకోండి, అంటే వినకండి. చదువుపైన పూర్తిగా గమనమివ్వండి. అప్పుడే మీకు స్కాలర్షిప్ లభించగలదు అని బాబా అంటున్నారు. ఓం శాంతి. మనము శ్రీమతానుసారము మన కొరకు రాజధానిని స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు. మనస వాచ కర్మణ ఎవరు ఎంత సర్వీసు చేస్తారో అంతా వారి కళ్యాణమే చేసుకుంటారు. ఇందులో హంగామా మొదలైన విషయాలేమీ లేవు. ఈ పాత దేహ భావమును వదులుతూ మీరు అక్కడికి చేరుకుంటారు. బాబాని స్మృతి చేయడం ద్వారా చాలా ఖుషి కలుగుతుంది. సదా స్మృతి ఉన్నట్లయితే సంతోషమే సంతోషం ఉంటుంది. తండ్రిని మర్చిపోతే వాడిపోతారు. పిల్లలు సదా హర్షితముగా ఉండాలి అని బాబా చెప్తున్నారు. మనం ఆత్మలము. ఆత్మలమైన మన తండ్రి ఈ నోటి ద్వారా మాట్లాడుతున్నారు. ఆత్మలమైన మనము ఈ చెవుల ద్వారా వింటున్నాము. ఇలా అభ్యాసం చేసుకునేందుకు శ్రమ చేయాల్సి ఉంటుంది. తండ్రిని స్మృతి చేస్తూ వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ స్మృతి యాత్ర చాలా శక్తినిస్తుంది. మీరు విశ్వాధికారులుగా అయ్యేంత శక్తి లభిస్తుంది. మీరు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయనేది తండ్రి చెప్తున్నారు. ఈ మాటను పక్కా చేసుకోవాలి. అంతిమ సమయంలో ఈ వశీకరణ మంత్రమే పనికి వస్తుంది. స్వయాన్నే ఆత్మగా భావించండి. ఈ శరీరము వినాశీ అని అందరికీ సందేశమును కూడా ఇవ్వండి. నన్ను స్మృతి చేసినట్లయితే పావనముగా అవుతారు. ఇది తండ్రి యొక్క ఆజ్ఞ కదా. పిల్లలైన మీరు తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు. దానితో పాటు జ్ఞానము కూడా ఉంది. ఎందుకంటే మీరు రచయిత మరియు రచనల ఆది మధ్యాంత జ్ఞానాన్ని కూడా తెలుసుకున్నారు. స్వయం ఆత్మలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మీరు స్వదర్శన చక్రధారులు కదా. ఇక్కడ కూర్చుని ఉండగానే మీకు చాలా సంపాదన జరుగుతుంది. మీకు రాత్రింబవళ్ళు సంపాదన. మీరు ఇక్కడికి సత్యమైన సంపాదన చేసుకునేందుకే వస్తారు. జతలో వెళ్ళే సత్యమైన సంపాదన ఇంకెక్కడా జరగదు. ఇక్కడ మీకు ఏ ఇతర వ్యాపారాలు వ్యవహారాలు ఏమీ లేవు. వాయుమండలం కూడా అలాగే ఉంది. మీరు యోగ బలంతో వాయుమండలమును కూడా శుద్ధంగా తయారు చేస్తారు. మీరు చాలా సర్వీసు చేస్తున్నారు. సొంత సేవ చేసుకునే వారే భారతదేశ సేవ కూడా చేస్తారు. తరువాత ఈ పాత ప్రపంచం కూడా ఉండదు, మీరు కూడా ఉండరు. ప్రపంచమే కొత్తదిగా అవుతుంది. పిల్లలైన మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. కల్పక్రితం ఎవరైతే సేవ చేశారో వారు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారనేది మీకు తెలుసు. రోజుకు చాలామందిని మీ సమానంగా చేస్తూనే ఉంటారు. ఈ జ్ఞానాన్ని విని చాలా సంతోషం కలుగుతుంది. రోమాంచితమవుతుంది. అంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ జ్ఞానము ఎప్పుడూ ఎవ్వరి ద్వారా వినలేదు అని అంటారు. బ్రాహ్మణులైన మీ ద్వారా మాత్రమే వింటారు.
భక్తి మార్గంలో అయితే ఎటువంటి శ్రమ లేదు. మీరు ఇక్కడ పూర్తి పాత ప్రపంచాన్ని మర్చిపోవలసి ఉంటుంది. ఇది అనంతమైన సన్యాసము. దీనిని తండ్రే చేయిస్తారు. పిల్లలైన మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. బాబా అంటున్నారు, సంతోషము కూడా నెంబర్ వారీగా ఉంటుంది, ఒకేలా ఉండదు. జ్ఞానయోగాలు కూడా అందరిలో ఒకే విధంగా ఉండవు. ఇతర మనుష్యులంతా దేహదారుల వద్దకు వెళ్తారు. ఇక్కడ దేహము లేని వారి వద్దకు మీరు వస్తున్నారు. స్మృతి చేసే పురుషార్థం ఎంత చేస్తారో అంత సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. సంతోషము వృద్ధి అవుతూ ఉంటుంది. ఇది ఆత్మ పరమాత్మల శుద్ధమైన ప్రేమ. వారు నిరాకారులు. మీలో ఎంతగా తృప్పు వదులుతూ ఉంటుందో అంత ఆకర్షణ కలుగుతుంది. మేమెంత ఖుషీగా ఉన్నామని మీ డిగ్రీని మీరు చూసుకోగలరు. ఇందులో ఆసనాలు మొదలైనవి వేసే మాటేమీ లేదు. ఇది హఠయోగము కాదు. విశ్రాంతిగా కూర్చుని బాబాను స్మృతి చేస్తూ ఉండండి. పడుకుని కూడా స్మృతి చేయవచ్చు. నన్ను స్మృతి చేస్తే మీరు సతో ప్రధానముగా అవుతారు అని, పాపం సమాప్తమైపోతుంది అని బేహద్దు తండ్రి చెప్తున్నారు. టీచరు సద్గురువు కూడా అయిన ఆ అనంతమైన తండ్రిని మీరు చాలా ప్రేమగా స్మృతి చేయాలి. కానీ ఇందులోనే కదా మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది. మేము తండ్రి స్మృతిలో ఉండి చాలా హర్షితముగా భోజనం చేశామా అనేది ఒకసారి చూసుకోండి. ప్రేయసికి ప్రియుడు లభించారు కనుక తప్పకుండా ఖుషి ఉంటుంది కదా. స్మృతిలో ఉండుట వలన మీకు చాలా జమ అవుతూ ఉంటుంది. ఎందుకంటే గమ్యం చాలా గొప్పది. మీరు ఎలాంటి వారు ఎలా అవుతారు? మొదట అవివేకులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు చాలా వివేకవంతులుగా అయ్యారు. మీ ముఖ్యమైన లక్ష్యము ఉద్దేశ్యము ఎంత ఫస్ట్ క్లాస్గా ఉందో చూడండి. మేము బాబాని స్మృతి చేస్తూ చేస్తూ ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త శరీరాన్ని తీసుకుంటాము అనేది మీకు తెలుసు. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తారు. సమీపంగా వచ్చినప్పుడు ఇంటి స్మృతి వస్తుంది కదా. బాబా జ్ఞానం చాలా మధురమైనది. మరి పిల్లలకు ఎంత నష ఎక్కాలి. భగవంతుడు ఈ రథములో కూర్చుని మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇప్పుడు మీది ఉన్నతముగా అయ్యే కళ. ఉన్నతమయ్యే కళ ద్వారా సర్వుల కళ్యాణము జరుగుతుంది. మీరు కొత్త విషయాలేమీ వినడం లేదు. అనేక మార్లు విన్నాము అని, అవే మళ్ళీ వింటున్నామని ఇప్పుడు మీకు తెలిసిపోయింది. వినడం వలన లోపలే గద్గదమవుతూ ఉంటారు. మీరు గుప్తమైన సైనికులు, కానీ చాలా ప్రసిద్ధమైన వారు. మీరు పూర్తి విశ్వమునే స్వర్గంగా తయారు చేస్తారు. కనుకనే దేవీలకు ఇంతటి పూజ జరుగుతుంది. చేసేవారు మరియు చేయించేవారు ఇరువురి పూజ జరుగుతుంది. దేవీ దేవత ధర్మము వారి అంటు కట్టబడుతుంది అని పిల్లలకు తెలుసు. ఈ పద్ధతి ఇప్పుడే ఏర్పడింది. మీరు స్వయానికి స్వయమే తిలకమును దిద్దుకుంటారు. ఎవరైతే బాగా చదువుతారో వారు తమను తాము స్కాలర్షిప్కు యోగ్యులుగా తయారు చేసుకుంటారు. పిల్లలు స్మృతి యాత్ర చేసేందుకు చాలా పురుషార్థం చేయాలి. పరస్పరంలో సోదరులుగా భావించినప్పుడు ఇక నామరూపాల యొక్క భావన తొలగిపోతుంది. కానీ ఇందులో చాలా శ్రమ ఉంది అని బాబా అంటున్నారు. చాలా గమనం కూడా పెట్టవలసి ఉంటుంది. అసలు ఎప్పుడూ కూడా వ్యర్థమైనటువంటి మాటలు వినకూడదు. నేను ఏదైతే వినిపిస్తానో అదే వినండి అని తండ్రి చెప్తారు. వ్యర్థ మాటలు వినకండి, చెవులు మూసుకోండి. అందరికీ శాంతిధామము సుఖధామాల మార్గమును తెలియచేస్తూ ఉండండి. ఎవరు ఎంతగా అనేక మందికి మార్గాన్ని తెలుపుతారో అంతగా వారికి లాభం ఉంటుంది, సంపాదన కూడా జరుగుతుంది. తండ్రి అందరినీ అలంకరించి ఇంటికి తీసుకుని వెళ్ళేందుకే వచ్చారు. తండ్రి పిల్లలకు సదా సహయోగిగా అవుతారు.
ఎవరైతే తండ్రికి సహయోగులుగా అయ్యారో వారిని తండ్రి కూడా ప్రేమగా చూస్తారు. ఎవరైతే చాలామందికి మార్గాన్ని చూపిస్తారో వారిని బాబా కూడా చాలా స్మృతి చేస్తారు. వారికి కూడా తండ్రిని స్మృతి చేసే ఆకర్షణ ఉంటుంది. స్మృతి ద్వారానే తుప్పు వదులుతూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేయడము అనగా ఇంటిని స్మృతి చేయడము. సదా బాబా బాబా అని అంటూ ఉండండి. ఇది బ్రాహ్మణుల ఆత్మిక యాత్ర. పరమ ఆత్మను స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి చేరుకుంటారు. ఎంతగా ఆత్మాభిమానులుగా ఈ పురుషార్థం చేస్తారో అంత కర్మేంద్రియాలు వశమవుతూ ఉంటాయి. కర్మేంద్రియాలను వశం చేసుకునేందుకు స్మృతి యాత్ర ఒక్కటే ఉపాయము. మీరు ఆత్మిక స్వదర్శన చక్రధారి బ్రాహ్మణ కులభూషణులు. ఇది మీ సర్వోత్తమ శ్రేష్ఠ కులము. బ్రాహ్మణ కులము దేవతా కులము కంటే ఉన్నతమైనది. ఎందుకంటే మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. తండ్రి ద్వారా విశ్వ సామ్రాజ్యాన్ని వారసత్వంగా తీసుకునేందుకు మీరు బాబా వారీగా అయ్యారు. బాబా అని అనడంతోనే వారసత్వ పరిమళం వచ్చేస్తుంది. శివుణ్ణి సదా బాబా బాబా అని అంటారు. శివబాబా సద్గతి దాత. వేరెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు. సత్యమైన సద్గురువు ఒక్క నిరాకారుడు. వీరు అర్ధకల్పానికి రాజ్యాన్ని ఇచ్చి వెళ్తారు. కనుక బాబా అంటున్నారు, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి? స్మృతియే కదా. అంతిమ సమయంలో ఏ శరీర భావము లేక ధన సంపదలు గుర్తు రాకూడదు. లేదు అంటే పునర్జన్మలో తీసుకోవలసి వస్తుంది. భక్తి మార్గంలో కాశీ కల్వట్టు అంటే కాశీ విశ్వనాథుని మందిరంలో కత్తుల బావిలో దూకడం ఎలా చేస్తారు? మీరు కూడా కాశీ కల్వట్ చేశారు అనగా బాబా వారీగా అయిపోయారు. భక్తి మార్గంలో కూడా కాశీ కల్వట్ చేస్తూ పాపాలన్నీ సమాప్తమైపోతాయి అని భావిస్తారు. కానీ వాపసు ఎవ్వరూ వెళ్ళలేరు. పైనుండి ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో అప్పుడు మళ్ళీ వినాశనం అవుతుంది. అప్పుడు తండ్రి మరియు మీరు కూడా పరంధామానికి వెళ్తారు. పాండవులు పర్వతములపైన కరిగి మరణించారు అని అంటారు. అది ఆత్మహత్య లాంటిదే కదా. తండ్రి పిల్లలకు చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లల్లారా, సర్వుల సద్గతి దాతను నేను ఒక్కడినే. ఏ దేహధారి మీకు సద్గతిని ఇవ్వలేరు. భక్తి మార్గంలో మెట్లు దిగుతూనే వచ్చారు. చివరిలో తండ్రి వచ్చి జోరుగా పైకి ఎక్కిస్తారు. దీనినే హఠాత్తుగా బేహద్దు సుఖమునిచ్చే లాటరీ లభించింది అని అంటారు. లౌకికములో అయితే గుర్రపు పందెములు జరుగుతాయి. ఇక్కడ ఆత్మల పరుగు. కానీ మాయ కారణంగా ప్రమాదాలు సంభవిస్తాయి లేక విడాకులు ఇచ్చేస్తారు. మాయ బుద్ధి యోగాన్ని తెంచేస్తూ ఉంటుంది. కామ వికారం వలన ఓడిపోతే చేసిన సంపాదన అంతా సమాప్తమైపోతుంది. ఎందుకంటే కామము పెద్ద భూతము. కామమును జయిస్తే జగజ్జీతులుగా అవుతారు అని బాబా అంటున్నారు. లక్ష్మీనారాయణులు జగజ్జీతులుగా ఉండేవారు. తండ్రి చెప్తున్నారు, ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రముగా అవ్వాలి. అప్పుడే కదా జయించగలరు. లేకుంటే ఓడిపోతారు. ఇది మృత్యులోకంలో అంతిమ జన్మ. అమరలోకంలో 21 జన్మలు, మృత్యులోకంలో 63 జన్మల రహస్యమును తండ్రి ఒక్కరు మాత్రమే అర్థం చేయించగలరు. మేము లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకు యోగ్యులుగా ఉన్నామా అని మీ మనస్సును మీరు ప్రశ్నించుకోండి. ఎంతగా ధారణ జరుగుతూ ఉంటుందో అంత సంతోషం కూడా ఉంటుంది. కానీ అదృష్టంలో లేదు అంటే మాయ నిలవనివ్వదు. ఈ మధువన ప్రభావము రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన బ్యాటరీ ఇక్కడే ఉంది కదా, అంటే మధువనంలో. సేవాదారీ పిల్లలు చాలా ప్రియముగా అనిపిస్తారు. ఎవరైతే మంచి సర్వీసబుల్ పిల్లలు ఉంటారో
వారిని బాబా వెతికి వెతికి సెర్చ్ లైట్ ఇస్తారు. వారు కూడా బాబాను తప్పకుండా స్మృతి చేస్తారు. సర్వీసబుల్ పిల్లలను బాబ్దాదా ఇద్దరూ స్మృతి చేస్తారు, సెర్చ్ లైట్ ఇస్తారు. మధురముగా తయారైతే అందరూ మీతో మధురంగానే వ్యవహరిస్తారు. స్మృతి చేసినట్లయితే స్మృతికి జవాబు లభిస్తుంది. ఒకవైపు ఏమో మొత్తం ప్రపంచమంతా ఉంది, మరొక వైపు సత్యమైన బ్రాహ్మణులైన మీరు ఉన్నారు. మీరు శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రికి పిల్లలు. ఆ తండ్రి సర్వుల సద్గతిదాత. మీ ఈ దివ్యమైన జన్మ వజ్ర సమానమైనది. మనల్ని గవ్వ నుండి వజ్ర సమానంగా వారే తయారు చేస్తారు. అర్ధకల్పానికి ఎంత సుఖాన్ని ఇస్తారు అంటే మళ్ళీ వారిని స్మృతి చేసే అవసరమే ఉండదు. బాబా చెప్తున్నారు, పిల్లల్లారా, అంతులేని ధనాన్ని మీకు ఇస్తాను. మీరు అంతా పోగొట్టుకుని కూర్చున్నారు. నా మందిరాలు నిర్మించడంలో ఎన్నో వజ్ర వైడూర్యాలను ఉపయోగిస్తారు. వజ్రాలు పొదుగుతారు. ఇప్పుడు వజ్రానికి ఎంత విలువ ఉందో చూడండి. పూర్వము వజ్రాలకు కూడా కొసరు లభించేది, కానీ ఇప్పుడైతే కూరగాయలకు కూడా కొసరు లభించదు. రాజ్యం ఎలా తీసుకున్నామో మళ్ళీ ఎలా పోగొట్టుకున్నామో తిరిగి ఎలా తీసుకుంటామో పిల్లలైన మీకు తెలుసు. ఈ జ్ఞానము చాలా అద్భుతమైనది. కొంతమంది బుద్ధిలో కష్టంగా నిలుస్తుంది. రాజ్య పదవి తీసుకోవాలి అంటే శ్రీమతమును పూర్తిగా అనుసరించాలి. మన్మతం పనికిరాదు. జీవించి ఉండే వానప్రస్థంలోకి వెళ్ళాలి అంటే సర్వస్వము వీరికి ఇవ్వవలసి ఉంటుంది. తండ్రిని మన వారసునిగా చేసుకోవాలి. భక్తి మార్గంలో కూడా వారసులుగా చేసుకుంటారు. అల్పకాలానికి దానం చేస్తారు. కానీ ఇక్కడ జన్మ జన్మల కొరకు వీరిని వారసులుగా చేసుకోవాలి. ఫాలో ఫాదర్ అని గాయనము కూడా ఉంది. ఎవరు అనుసరిస్తారో వారు శ్రేష్టమైన పదవిని పొందుతారు. అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయితేనే బేహద్దు వారసత్వం పొందుతారు. శివబాబా అయితే దాత. ఈ బండారం వారిదే. ఈశ్వరార్థం దానం చేస్తే మరుసటి జన్మకు అల్పకాల సుఖం లభిస్తుంది. అది పరోక్ష దానము, ఇది ప్రత్యక్ష దానము. శివబాబా 21 జన్మల కొరకు ఇస్తారు. మేము శివబాబాకు ఇస్తున్నామని కొందరి బుద్ధికి అనిపిస్తుంది. ఇది తండ్రిని అగౌరవపరచడం వంటిది. తీసుకునేందుకు ఇస్తున్నారు. ఇది బాబా బండారము. కాలకంటకాలు దూరమైపోతాయి. పిల్లలు ఇప్పుడు అమరలోకం కొరకు చదువుతారు. ఇదంతా కూడా ముళ్ళ అడవి. బాబా మనల్ని ఇప్పుడు పుష్పాల తోటలోనికి తీసుకుని వెళ్తున్నారు. కావున పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. బాబా చాలా ప్రీతితో పిల్లలను సుగంధ పుష్పాలుగా చేస్తున్నారు. బాబా చాలా ప్రీతితో అర్థం చేయిస్తారు. తమ కళ్యాణం చేసుకోవాలి అంటే దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యండి. మరియు ఇతరుల అవగుణాలను అస్సలు చూడకండి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అనంతమైన తండ్రి నుండి సర్చ్లైట్ తీసుకోవాలి అంటే వారికి సహయోగులుగా అవ్వాలి. ముఖ్యమైన బ్యాటరీతో కనెక్షన్ జోడించి ఉంచుకోవాలి. అసలు ఏ విషయంలోనూ సమయాన్ని వ్యర్థపరచకూడదు. సత్యమైన సంపాదన చేసుకునేందుకు లేక భారతదేశానికి సత్యమైన సేవ చేసేందుకు ఒక్క తండ్రి స్మృతిలో మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఎంతెంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా వాయుమండలము శుద్ధమవుతూ ఉంటుంది. ఆత్మ సతో ప్రధానంగా అవుతూ ఉంటుంది.
అపారమైన సంతోషం కూడా అనుభవం అవుతుంది. కర్మేంద్రియాలు మీ వశంలోనే ఉంటాయి. ఈరోజు వరదానము: స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తన చేసే కార్యంలో మనసుకు ఇష్టమైన సఫలతను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. సారాంశము: ప్రతి ఒక్కరూ స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తన చేసే సేవలో నిమగ్నమైపోయి ఉన్నారు. అందరి మనసులో ఈ విశ్వాన్ని పరివర్తన చేసే తీరాలి అనే ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి. అంతేకాదు, విశ్వ పరివర్తన తప్పకుండా జరుగుతుంది అనే నిశ్చయం కూడా ఉంది. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ ఉమంగ ఉత్సాహాలు ఉంటాయి. స్వపరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన కార్యంలో మనసుకు ఇష్టమైనటువంటి సఫలత ప్రాప్తి అవుతుంది. కానీ ఎప్పుడైతే ఒకే సమయంలో వృత్తి, వైబ్రేషన్లు, వాణి ఈ 3 శక్తిశాలిగా ఉంటాయో అప్పుడే సఫలత ప్రాప్తిస్తుంది అని బాబా అంటున్నారు. అందుచేత మొదట స్వపరివర్తన చేసుకోవాలి. తద్వారా విశ్వ పరివర్తన అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 2 ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఉంటాయో అప్పుడు మనకి పురుషార్థం చేస్తూ ఎలాంటి సఫలతనైతే మనం కోరుకుంటామో అలా మనసుకు ఇష్టమైనటువంటి సఫలతను ప్రాప్తి చేసుకొని సిద్ధి స్వరూపులుగా అవుతాము. స్లోగన్: మాటలో స్నేహము మరియు నిగ్రహము ఉన్నప్పుడే వాచాశక్తి అనేది జమ అవుతూ ఉంటుంది. అచ్చా. ఓం శాంతి.